జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం కదండి. మరి చంద్రగ్రహణం అనేది పుణ్యకాలం అండి. ఆ పుణ్యకాలాన్ని మనం ఎలా ఆధ్యాత్మికంగా సద్వినియోగం చేసుకోవాలి, అలాగే గ్రహణ సమయము పాటించాల్సిన నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. రేపు 3:20 గ్రహణం ప్రారంభమవుతుందండి. ఇది సాయంత్రము 6:47 ముగుస్తుంది. అయితే మనకు గ్రహణ పుణ్యకాలం అనేది కేవలం 25 నిమిషాల పాటే ఉందండి. ఆ 25 నిమిషాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అయితే ముందు గ్రహణ నియమాలు ఏంటో చూద్దాము. గ్రహణం 3:20 ప్రారంభం అవుతుంది కాబట్టి అందరూ కూడా 11-12 లోపే భోజనాది కార్యక్రమాలు ముగించుకోవటం మంచిదండి. ఎక్కడ ఉన్నా కూడా ఆ సమయంలోపు ముగించేసుకోండి. ఆ తర్వాత ఏమీ తినకూడదు. తర్వాత నిల్వ ఉన్నటువంటి వస్తువుల పైన, ఊరగాయల పైన, వీటిపైన దర్భలను ఉంచండి. ఆ తర్వాత 3:20 పట్టు స్నానం అనేది చేయండి. స్త్రీలు అయితే మీకు కుదిరితే శిరస్నానం చేయండి, లేదంటే కంఠ స్నానం అయినా కూడా చేయండి. ఎందుకంటే గ్రహణ సమయంలో అందరికీ కూడా మైల వస్తుంది అన్నమాట. అందుకని మైల వస్తుంది కాబట్టి ముందు మనం పట్టు స్నానం చేయాలి. ఆ తర్వాత మీరు ఏ వస్త్రాలనైతే పట్టుకుంటారో అవన్నీ కూడా మైల అవుతాయన్నమాట. అందుకని వీలైనంత వరకు ఏ వస్త్రాలను మళ్ళీ పట్టుకోకండి, ముందే విడిగా పెట్టుకోండి. తర్వాత విడుపు స్నానానికి కూడా ముందే పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోండి. ఆ తర్వాత ఆ గ్రహణ సమయంలో మీరు కుదిరితే విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, భగవద్గీత కానీ, రామాయణం కానీ ఇలా ఏదైనా కూడా చదివితే అనంతమైన పుణ్యం వస్తుందండి. గ్రహణ సమయంలో చేసేది అధిక రెట్ల ఫలం ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ సమయంలో చేసే నామస్మరణ జపానికి కూడా అధిక రెట్ల ఫలం ఉంటుందండి. కాబట్టి మీ ఇష్ట దైవ నామస్మరణ తప్పకుండా చేసుకోండి. ఇన్నిసార్లు అని, ఇంత సమయం అని జపం చేసుకోండి. ముఖ్యంగా కూడా సాయంత్రం 6:20 నుండి 6:47 వరకు ఆ గ్రహణ పుణ్యకాలంలో తప్పకుండా ఆచరించండి ఈ విధి విధానాన్ని. అధిక రెట్ల ఫలితాన్ని పొందుతారండి. ఎందుకంటే ఇట్లాంటి పుణ్య సమయాల్లో మనం కొంచెం చేసినా కూడా మనం ఆధ్యాత్మికంగా ఓ 10 మెట్లు ఎక్కడానికి సహాయపడుతుంది అన్నమాట. ఆ గ్రహణ సమయంలో పూర్తిగా 3 గంటలు ఆ సమయంలో ఏమి కూడా తినకూడదండి. తినకుండా ఉండడమే మంచిది. అలాగే మల విసర్జనకు కూడా వెళ్ళకూడదు. కేవలం నామస్మరణ చేసుకుంటూ ఇలా ఇందాక చెప్పినట్లుగా భగవద్గీత, విష్ణు సహస్రనామం, లలితా పారాయణం ఇలా ఏదైనా మీకు వచ్చింది, మీకు తోచింది ఇలా ఏదైనా కూడా చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత 6:47 మళ్ళీ విడుపు స్నానం చేసి ఇల్లంతా కూడా తుడుచుకొని శుద్ధి చేసుకోండి. దాంతో ఈ గ్రహణానికి సంబంధించినవి పూర్తవుతాయండి. ఈ గ్రహణం అనేది సింహరాశి వారు ముఖ్యంగా చూడకూడదు. అలాగే మకర రాశి వారు, వృషభ రాశి వారు, కన్యా రాశి వారు, కుంభరాశి వారు వీరు కూడా చూడకపోవడం మంచిది. మీకు కుదిరితే తాగి స్తోమత ఉంటే గ్రహణ శాంతి చేయించుకోండి. లేదంటే రావి చెట్టుకు 11, 21, 42, 54, 108 అలా ఎన్నైనా ప్రదక్షిణలు ఇన్ని అని అనుకొని అన్ని ప్రదక్షిణలు చేసి గ్రహణ శాంతి లభించాలి అని చెప్పేసి రావి చెట్టును తాకి దండం పెట్టుకోండి. ఈ ప్రక్రియ శనివారం రోజే చేయాలండి. ఈ విధంగా చేసినా కూడా గ్రహణ శాంతి అవుతుందండి. అలాగే మీకు కనుక అవకాశం ఉంటే గ్రహణ సమయంలో పుణ్య నదీ స్నానాలను ఆచరించండి. నది ఒడ్డునే జపం చేసుకోండి. ఇంకా అత్యుత్తమమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అలాగే గ్రహణ సమయంలో దానాలు ఆచరించడం కూడా విశేషమండి. కుదిరితే అది కూడా చేయండి. గ్రహణ సమయంలో హోలీ పండుగ జరుపుకోకపోవడం మంచిదండి. మార్చి 4వ తారీఖున హోలీ పండుగ జరుపుకోవడం మంచిది.
ఇదండి గ్రహణానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, నియమాలు, ఆచరించాల్సినటువంటి విధి విధానాలు. మరొక అంశంలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం.